హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ తను మారుతి. వాతావరణం అయితే సడన్‌గా మారిపోయింది. మబ్బులు పట్టేసి ఉన్నట్టుండి చల్లగాలి వచ్చేసింది. మేమైతే టీ పెట్టుకుని పైకెళ్ళి కాసేపు సరదాగా కూర్చొని తాగుదాం అనుకున్నాము. ఐ లైక్ కాఫీ. నువ్వే వేసేసుకున్నా. ఇప్పుడు మీకు చూపిస్తాం వేడి నీళ్ళు కాయటం ఎలాగో. చూడండి, వేడి నీళ్ళు పెట్టింది. నేను మేము వేడి నీళ్ళు కాస్తున్నాం. వేడి నీళ్ళు కాయటం ఎలాగో చూపిస్తావేంటి? బ్లాక్ కాఫీ బావా. మాకు బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ రెసిపీనే ఏంటి? బ్లాక్ కాఫీ రెసిపీ ఏం లేదు, ఊరికే డికాషనే. కాఫీ పొడి వేసి అందులో వాటర్ పోయిట్టు. గుమగుమలాడే వేడి కాఫీ రెడీ. వాతావరణం బాగుంది, బయట భలే చల్లగా. పైకి వెళ్ళి కూర్చుని అంటే ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? చల్లటి గాలి ఆస్వాదిస్తున్నావా? ఏం చేస్తున్నావు అక్కడ కూర్చుని? చల్లని గాలికి పైకి వెళ్ళి కూర్చున్నాం. రండి. డ్రింక్ లాగా ఉంది, తాగిద్ది అంట. డ్రింక్ లాగా ఫైన్ భలే ఉంది. నేను వేస్తా ఉంది. త్వరగా సరిగ్గా ఎక్కువ. ఈ కలర్ చూసి కూల్ డ్రింక్ అంటుంది పాప. తీసుకురాపు మమ్మగా. ఈ గడ్డి పువ్వుని కోసం గడ్డి పువ్వు చూడండి ఎలా పెట్టుకుందా. అటు తిరిగి గడ్డి పువ్వు చూపించండి. నువ్వే పెట్టుకున్నావు, అమ్మ పెట్టిందా? నీకు ఎలా వచ్చు? అమ్ములు జడేస్తారా? రావాలి. స్నానం చేసావా లేదా? బుడ్డమ్మ ఇసుకలో ఆడింది కదా, ఇంకా అందుకే తన చేతులు కడుగుతున్నాను. ట్యూషన్కి టైం అవుతుందమ్మా అని చెప్తే ట్యూషన్కి వెళ్ళనని చెప్పి పేచీ పెడుతుంది. సరే సాయంత్రం కేఎఫ్సీ ఇప్పిస్తాము అంటే అప్పుడు తను ట్యూషన్కి వెళ్ళింది. ఇంకా ట్యూషన్ నుంచి తీసుకొచ్చి ఇటు కేఎఫ్సీ ఇప్పించడానికి అయితే తీసుకొచ్చాము. ఇది కూడా కేఎఫ్సీ ఇలాంటి ఐటెం దొరికే షాపే అండి. మేము ఎప్పుడన్నా తినాలనుకున్నప్పుడు ఈ షాప్కే వచ్చి తింటూ ఉంటాం. పాపకు కూడా ఈ షాప్లో సరదాగా చేపలు, ఎక్వేరియం అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవి చూసి ఆడుకుంటా తను తినటం ఇష్టం. ఇక్కడికే తీసుకెళ్ళమని ఎక్కువ అడుగుతూ ఉంటుంది. అందుకని చెప్పి ఎప్పుడన్నా తినాలనుకుంటే ఇక్కడికే వచ్చి తింటాం. మాతో పాటు మా అమ్మని కూడా తీసుకొచ్చాం. కానీ మా అమ్మకి వారం అవ్వటం మూలంగా నీస్ తిన్నని చెప్పింది. దానికోసం అని మా అమ్మకి పన్నీర్ పిజ్జా తీసుకున్నాం. ఎప్పుడన్నా మేము ఇక్కడికి వచ్చి తిన్నప్పుడు అమ్మకి పార్సిల్ తీసుకొచ్చేవాళ్ళం. అమ్మకి పిజ్జా అంటే ఇష్టం. ఎప్పుడు అడిగినా అమ్మ అయితే రాను రాను అంటుంది. కానీ బుడ్డమ్మాయి మా అమ్మ నువ్వు కూడా రావాల్సిందే మాతో పాటు అని చెప్పి బలవంతంగా తీసుకొచ్చింది. దానికోసం వచ్చింది మా అమ్మ. లేకపోతే ఎప్పుడు ఎన్నిసార్లు అడిగినా వచ్చేది కాదు. సరే సరదాగా అమ్మ కూడా చూసినట్టు ఉంటుంది కానీ తీసుకొచ్చాం. ఇంకా అలా సరదాగా మాట్లాడుకుంటా తిన్నాం. వీళ్ళకి ఇంకా పిజ్జా రాలేదు, పన్నీర్ పిజ్జా కొంచెం లేటుగా వచ్చింది. ఆర్డర్ అయితే ముందే ఫోన్ చేసి చెప్పేసాము. అన్నోళ్ళు మనకు బాగా పరిచయం. దాని మూలంగా కొంచెం ముందే ఫోన్ చేసి చెప్పేసరికి రెడీ చేసి ఉంచారు. కానీ వాళ్ళు పన్నీర్ పిజ్జా మర్చిపోయినట్టున్నారు. సరే తర్వాత వెనక నుంచి తెస్తున్నారు. ఈలోపు ఫస్ట్ అయితే ఇది చికెన్ పిజ్జా వచ్చింది. సరే ఈలోపు చికెన్ పిజ్జా నేను తను తింటున్నాం. అలాగే పాప కూడా నాకు కూడా పిజ్జా కావాలి అని చెప్పి ఇచ్చేసింది. సర్లే తను అయితే మామూలుగా అయితే పిజ్జా ఎక్కువ తిందు.
సరే కానీ ఎప్పుడైనా తినాలనుకుంటే కొంచెం ఆ బ్రెడ్ ముక్క అలాగే తింటది. మా అత్తయ్య అయితే ఆదివారం, బుధవారం మాత్రమే నీస్ తింటది. మిగతా రోజుల్లో తినదు. ఇంక తన పిజ్జా వస్తదని చెప్పి ఎదురు చూస్తుంది. ఈలోపు మాకిచ్చేశారు. అదైతే చల్లారిపోయిద్దని చెప్పి మేము తింటున్నాము. అత్తయ్య పెద్దగా బయటికి రాదు. ఎందుకంటే మా మామయ్య రారు. ఆయనొస్తే వస్తానని చెప్తది. ఆయనేమో ఇలాంటియన్నీ నచ్చవు. అసలు ఆయన ముందు ఇలాంటివి తిన్నా కూడా ఆయనకి నచ్చదు. పిచ్చి పిచ్చి తిండ్లన్నీ తింటున్నారు, అమ్మో అటెళ్ళిపోయి తినండి అని చెప్తారు. అత్తయ్యకి మాత్రం పిజ్జా అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు అడుగుతా ఉంటది. తిని చాలా రోజులయింది తెమ్మని చెప్పి. ఇవాళ అయితే మేము షాప్‌కొచ్చి తిందాం అనుకున్నాము. బుడ్డమ్మాయి అయితే చికెన్ పాప్కార్న్ అడిగింది. తను అది తింటుంది. వాళ్ళ నాన్న అడుగుతున్నారు కొంచెం తినమ్మా అని చెప్పి. అన్నీ ఏరేసి బ్రెడ్ ముక్క వరకే ఇవ్వాలి తనకి. ఆ బ్రెడ్ కోసమే వచ్చిద్ది పిజ్జా అని చెప్పి. వద్దు నాన్న అని చెప్తుంది. కొంచెం అన్నా తినమ్మా అని చెప్పి తినిపిస్తున్నారు. మేమైతే మొత్తం తినలేకపోయాము. మిగిలింది పార్సెల్ చేపించుకెళ్ళాము. ఇంటి దగ్గర తిన్నాము. ఇక్కడైతే అత్తయ్య ఎప్పుడు అంటది సాగట్లేదని చెప్పి. ఆ రోజు సాగేసరికి ఆమెకేంటో కొత్తగా ఉంది. ఇంటికి తీసుకెళ్ళేసరికి చల్లారిపోయిద్ది కదా! అదేమో సాగదు. ఇదేమో ఇలా వస్తుందని చెప్పి చెప్తుంది. టీవీలో చూపించినట్టు రావాలని ఆమె కోరిక. కానీ అది రాదు. ఇంకా అదే మాట్లాడుకుంటున్నాం మేము. చీజ్ చల్లారిపోతే సాగదు అని చెప్పి చెప్తున్నాను నేను. మాకు చీజ్ అంటే చాలా ఇష్టం. డబుల్ చీజ్ ఏపించుకుని మరీ తింటాము. మాతో పాటు మా అత్తయ్య కూడా. మా మామయ్య అయితే పెద్దగా అలాంటి వాటి జోలికే ఎళ్ళరు. నూడిల్స్ అయితే మరీ దారుణంగా భయపడిపోతారు. అమ్మో! ఏంటి అవి అలా ఉన్నాయని చెప్పి. అందుకే ఆయనైతే రాలేదు. మేము ముగ్గురం వరకే వచ్చాము. ఇక్కడ మా అమ్మాయి తిండి అయితే అయిపోయింది. బెలూన్స్ కనపడితే ఇంక తిండి మీద కూడా ధ్యాస ఉండదు. ఆ బెలూన్స్‌తోనే ఆడుతా ఉండిద్ది. కొంచెం తినటానికి ఆ అమ్మాయి అంత హడావిడి చేసేసింది మా అమ్మాయి. అంతే అండి. ఇంటి దగ్గరేమో కేఎఫ్‌సీ కావాలి అంటది. తీసుకొస్తే ఆటలు ఇవే ఇంకా. తనకి ట్యూషన్ నుంచి రాంగాల్నే కొంచెం పెరుగన్నం పెట్టాను. దాని మూలాన అసలు తను తినలేదు. ఈ ఎక్వేరియం చూసుకుంటే తను బెలూన్స్‌తో ఆడుకుంటమే సరిపోయింది. ఇవాళ మా రోజైతే ఇలా గడిచిందండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కూడా చేయండి. ఇక్కడైతే వీడియో తీస్తున్నానని చెప్పి మా అత్తయ్య వీడియోతో ఏదో మాట్లాడుతుంది. నేను పడిపోతాను ముందుకు నడవండి అని చెప్తే నడుస్తున్నారు.